హాయ్ అండి, వెల్కమ్ టు వేద కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్. ప్రెజెంట్ మీరు చూసిన పిక్చర్స్ వచ్చేసి కస్టమర్ బ్లౌజెస్ అండి. ఆ ట్రెండింగ్ డిజైన్స్ అనేవి ఎలా మనము డిజైన్ చేసాము, బ్లౌజెస్ని ఎలా కస్టమైజ్ చేస్తాము కస్టమర్కి తగ్గట్టు వీడియోలో ఫుల్గా చెప్పేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనమాట. మీకు ఎవరికైనా కాంటాక్ట్ అవ్వాలి అనిపిస్తే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో కంప్లీట్ డీటెయిల్స్, మీకు ఎలాంటి వర్క్స్ కావాలి, ఏం కావాలి, లోగోస్, వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్ యూ నీడ్ విల్ సజెస్ట్. సో కమింగ్ టు ద వీడియో, ఇది వచ్చేసి మన కస్టమర్ బ్లౌజ్ కట్ వర్క్ విత్ ఫ్లోరల్ లైన్డ్ డిజైన్ అనేది మనం దీనికి జనరేట్ చేసాము విత్ ఆల్ ఓవర్ బూటీస్. ఆల్ ఓవర్ అంటే కంప్లీట్గా ఆల్ ఓవర్ డిజైన్ కాదు, ఆల్ ఓవర్ ద పార్ట్స్ ద బ్లౌజ్ విల్ బి విత్ బూటీస్ అనమాట. మీరు చూడొచ్చు కంప్లీట్గా లైన్స్ అనేవి గోల్డ్ వీవింగ్తో ఇచ్చాము. ఐ మీన్ లైక్ గోల్డ్ జరీ అనమాట అవి. ఇప్పుడు చూస్తున్నారు కదా, కట్ వర్క్ కానివ్వండి, ఆ ఫినిషింగ్ కానివ్వండి ఎంత నీట్గా ఉందో. ఫ్లోరల్లో వచ్చిన కలర్స్కి మళ్ళీ మనం సిల్వర్ అండ్ మిడ్ ఆఫ్ ద ఫ్లవర్ వచ్చేసి గోల్డ్ ఇచ్చాము, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ టాప్ ఎండ్లో మనం చిన్న నాట్ వర్క్ అనేది పింక్, శారీ పింక్ కాబట్టి పింక్ ఫినిషింగ్తో ఇచ్చేసామన్నమాట. సో ఆ కట్ వర్క్ అనేది మనం ఏం చేసామంటే సిల్వర్ జరీ ఇచ్చాము. అండ్ ఎక్స్ట్రా కలర్ శారీలో లేవు కాబట్టి కొంచెం గోల్డీ ఎల్లో అనమాట, ఆ కలర్ని ఎల్లో గోల్డ్ అని కూడా అంటారు. సో ఆ కలర్ ఇచ్చాము. మీరు చూడొచ్చు ఎంత నీట్ ఫినిషింగ్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంటుందో. ప్రతి వర్క్, ఇది ఒకటే కాదండి, ప్రతి వర్క్ ఏ కస్టమర్ అయినా, వాళ్ళు ఎవరైనా సరే కస్టమర్ని మనం సాటిస్ఫై అనేది చేస్తాం ఖచ్చితంగా. ఇది ఇంకొక బ్లౌజ్ మీరు చూడొచ్చు, బోట్ నెక్ విత్ హెవీ డిజైన్ అనమాట. మీరు ఆ పిక్చర్లో ముందు ఫస్ట్ స్క్రోల్ అయిన పిక్చర్స్లో చూసుంటారు కదా, సో అదే ఇది హెవీ డిజైన్. దీనికి మళ్ళీ 2 డిజైన్స్ అనమాట, ఒకటే డిజైన్ కాదు. మనం నెక్ పార్ట్ ఇచ్చాము, హ్యాండ్ పార్ట్ ఇచ్చాము. హ్యాండ్ అది కూడా బార్డర్ వరకే ఈ డిజైన్ ఇచ్చాము. మళ్ళీ ఎల్బో హ్యాండ్ కావాలి కాబట్టి అప్పర్ పార్ట్ వచ్చేసి వేరే డిజైన్ అనేది మగ్గం ఫినిషింగ్లా ఉండాలి అని కూడా అన్నారు కాబట్టి ఇలా డిజైన్ చేసామన్నమాట. సో ఇది కూడా లైన్డ్ విత్ చాంద్బాలి అనేది ఐడియా ఉంటుంది మ్యాక్సిమం గర్ల్స్లో అండ్ ఉమెన్ ఎవరికైనా చాంద్బాలి అంటే ఐడియా ఉంటుంది కదా, ఇయర్ రింగ్స్. సో ఇది ఆ టైప్ ఆఫ్ డిజైన్, దీని పేరు చాంద్బాలి అంటారు. లైన్డ్ విత్ చాంద్బాలి డిజైన్ అనమాట. మీరు చూడొచ్చు బ్యాక్ ఒక డ్రాప్ కూడా ఉంటుంది. కంప్లీట్ బోట్ అనగానే ఇలా కంప్లీట్ వర్కే ఉండదు, మనకి సీక్వెన్స్లో ఆ బోట్ని మనం దాని తగ్గట్టుగా డిజైన్ చేస్తామన్నమాట. ఫ్రంట్ పార్ట్ కానివ్వండి, హ్యాండ్ పార్ట్ కానివ్వండి, బ్యాక్ పార్ట్ కానివ్వండి, ఎక్కడ మనం ఫినిషింగ్ దగ్గర అస్సలు కాంప్రమైజ్ అవ్వము. అది ఎలాంటి బ్లౌజ్ అయినా సరే కాంప్రమైజ్ అయ్యేది ఛాన్సే లేదు. సో మీరు ఇంకో బ్లౌజ్ చూడొచ్చు, అది కూడా కట్ వర్కే. ఆ ఫినిషింగ్ చూడండి కంప్లీట్గా, మీరు మెయిన్గా అబ్జర్వ్ చేసేది ఫినిషింగ్. సో ఆ ఫినిషింగ్ అనేది మేము అస్సలు ఛాన్స్ ఇవ్వం కదా పోగొట్టుకోవడానికి. ఇది వచ్చేసి మనకి కస్టమర్ది ప్లెయిన్ పింక్ శారీ అనమాట. బ్లౌజ్ కూడా శారీలో బ్లౌజే. సో తనకి కాంట్రాస్ట్ ఇష్టం లేదు అన్నారు. శారీలో అసలు గ్రీన్ పార్టీ లేదు, బట్ వీ ఆల్సో యూస్డ్ గ్రీన్ అనమాట. సో కస్టమర్ చెప్పారు, మేము వాడామన్నమాట. అలా సిల్వర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈవెన్ ఐ యూస్డ్ ద శారీ కలర్ కాల్డ్ పింక్. ఎంత అబ్జర్వ్ చేస్తే తప్ప అది కనిపించదు. మీకు చూడొచ్చు, చాలా జూమింగ్ చేసుకోండి, వీడియో మ్యాక్సిమం అవుతాయి, వీడియోస్ అనేది జూమిన్ అవుతాయి. సో ఆ జూమిన్ చేస్తే మీకు అబ్జర్వ్ చేస్తే మీకు శారీ కలర్ అనేది సెల్ఫ్ కలర్ కూడా యాడ్ చేస్తే కనిపించదు అని కొందరు అనుకుంటారు. అలా ఏం ఉండదండి, కనిపిస్తుంది. కాకపోతే కాంట్రాస్ట్ కలర్కి సెల్ఫ్ కలర్కి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా హైలైట్ అవ్వడంలో. సో అది అనేది మేజర్ పార్ట్. మనం డోరీస్ అనేవి ఏమీ అడగలేదు కాబట్టి మనం దానికి యాడ్ చేయలేదు. కట్ వర్క్ పార్ట్ కూడా ఎంత నీట్ ఫినిషింగ్లో కట్ అయిందో అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆ బూటీస్ కానివ్వండి, ఇప్పుడు చూడండి మీకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు బాగా కనిపిస్తుంది శారీ కలర్ అనమాట. చూసారా ఎంత బాగుందో. సో దట్ ఈస్ వేర్ సెల్ఫ్ కలర్స్ ఆల్సో గెటింగ్ హైలైటెడ్ ఇన్ దిస్ వీడియో. So that's all for the video only. We'll catch up with another video next time. Bye.